బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందులో? ప్రశాంత్. ప్రశాంత్. ఈసారి ఎవరు టైటిల్ విన్నర్ అవబోతున్నారు అనుకుంటారు? ప్రశాంత్ అనుకుంటున్నాను. నిన్న ప్రోమో చూసారా? శ్రీముఖి వచ్చింది. ఇప్పుడు ఆ క్యాష్ ప్రైజ్ ఒకరికి ఇస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు అనుకుంటారు కదా. సో ఎవరు మనీ తీసుకుంటారు అనుకుంటారు? ఎవరు తీసుకోరు అనుకుంటున్నాను నేనైతే. మేబీ తీసుకుంటే అర్జున్ తీసుకుంటాడేమో. అర్జున్ తీసుకుంటారు. ఎందుకంటే అర్జున్ కొంచెం తెలివితేటలుగా ఆడుతున్నాడు. అర్జున్ తీసుకుంటే తీసుకోవచ్చేమో. సో ఈసారి గెస్ట్ గా మహేష్ బాబు గారు వస్తున్నారు అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మహేష్ బాబు గారు వస్తే ఆటోమేటిక్ గా ప్రతి సీజన్ కి ఒకసారి ఏమో అందరిని తీసుకొచ్చారు కదా, ఈసారి కూడా ఎవరినో పెద్దవాళ్ళనే తీసుకొస్తారు అనుకున్నాను. అలాగే మహేష్ బాబు గారిని తీసుకొస్తున్నారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి మాకు కూడా చాలా హ్యాపీ అందులో. పల్లవి ప్రశాంత్ అనేసి అంటున్నారు చాలా మంది. దాని మీద మీ అభిప్రాయం? పల్లవి ప్రశాంత్కి వెళ్ళాలండి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా గెలిచాడు, కామన్ మ్యాన్ గా వచ్చాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ గెలిస్తే బాగుంటది. గేమ్ ప్లే ఎట్లా అనిపిస్తుంది మీకు? గేమ్ ప్లే అయితే మాత్రం చాలా బాగుంటది. బాగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. అయితే శివాజీ గారి గేమ్ ప్లే ఎట్లా ఉంది? శివాజీ గారి గేమ్ ప్లే అతను ఏంటంటే ఒక ఆల్రెడీ పేరు వచ్చింది, చాణక్య అని పేరు వచ్చింది కాబట్టి అదే విధంగా అందరినీ ఆడిస్తున్నారు అతను. అయితే ఎవరు ఇప్పుడు రన్నర్ అప్ గా వస్తాడని చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? అది చెప్పలేమండి. ఎవరు రన్నర్ అప్ గా రావచ్చు, రాకపోవచ్చు. గేమ్ ఆడుతున్నాడు బట్ ఆ గేమ్ ఆడుతున్నాడు కానీ తనకి తెలుగు రాకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నిన్న కూడా అనవసరంగా ఫుడ్ కూడా తీసుకోకుండా తను టైం వేస్ట్ చేశాడు. అసలు యాక్చువల్ గా అందరికి అది నార్మల్ అని తెలిసి కూడా వాళ్ళు అప్పటికి చెప్తున్నా సరే తీసుకోలేదు. తను ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాడు, అది చేయలేకపోతున్నాడు. అంతే. రన్నర్ గా విన్నర్ గా ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నేనైతే శివాజీ ప్రశాంత్ అయితే రావాలనుకుంటున్నాను. విన్నర్ ప్రశాంత్, శివాజీ రన్నర్ అనుకుంటున్నాను. టాప్ 3 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? స్పై టీమే. స్పై టీమా? ఓకే.